తెలంగాణలో చెదురుముదురు ఘటనలు మినహా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు వేసేందుకు గ్రామీణ ఓటర్లు ఆసక్తి కనబరిచారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. మెజారిటీ స్థానాల్లో గులాబీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. తమకు గట్టి పట్టు ఉన్న గ్రామాలతో పాటు కొత్త పంచాయతీల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.76% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మస్తు కష్టపడాలి అప్పుడే. తొలి విడతలో మొత్తం 4,479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీలోని అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంలో కూడా అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కనిపించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు 603, కాంగ్రెస్ 35, ఇతరులు 131 మంది ఉన్నారు. ఇక మిగిలిన 3,701 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవులకు 12,202 మంది పోటీ చేశారు. అలాగే 28,976 వార్డు సభ్యుల పదవులకు ఎలక్షన్స్ జరిగాయి. వార్డు సభ్యుల పదవులకు 70,094 మంది పోటీ పడ్డారు. చాలా చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీలు అనివార్యమయ్యాయి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల జోరు కొనసాగింది. ఏకగ్రీవంతో కలిపి మొత్తం 2,629 మంది గెలుపొందారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు 920 మంది విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు 758 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. ఇక ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల్లో బీజేపీ 67, టీడీపీ 31, సిపిఎం 32, సిపిఐ 19 స్థానాల్లో గెలుపొందాయి. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు దుమ్మురేపారు. అన్ని జిల్లాల్లోనూ వారిదే హవా కనిపించింది. ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో 100కు పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండలో 2వ స్థానంలో నిలిచాయి. బీజేపీ మద్దతుదారులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో గెలిచి పరువు దక్కించుకున్నారు. ప్రతి జిల్లాలోనూ స్వతంత్ర అభ్యర్థులు భారీగానే గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. మహబూబ్ నగర్ జిల్లాలో 115 గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్గా విజయం సాధించారు. కాంగ్రెస్ 9, టీడీపీ 4, బీజేపీ 16, ఇతరులు 104 స్థానాల్లో గెలుపొందారు. జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ మద్దతుదారులు 74, కాంగ్రెస్ 23, ఇతరులు 9 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో టీఆర్ఎస్ 96, కాంగ్రెస్ 33, బీజేపీ 1, సిపిఎం 2, ఇతరులు 23 స్థానాల విజయం సాధించారు. వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ 33, కాంగ్రెస్ 11, బీజేపీ 2, ఇతరులు 34 మంది గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ పోరులో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెద్దిష్ అందిస్తారు. గ్రామ పంచాయతీలకి మొదటి దశ జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మాత్రం ఖమ్మం జిల్లాలో కూడా విజయదుందుభి మోగింది. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి రెండు జిల్లాల్లో కలిపి
ప్రధానంగా టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటే అసెంబ్లీ సీట్లు గెలిచినప్పటికీ అప్పుడు జరిగిన ఎన్నికల్లో మొత్తం మహాకూటమి గెలిచినప్పటికీ ఈ నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ విజయదుందు మోహించింది. మొత్తం మీద టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం జరిగింది. అయితే మొదటి విడతలో జరిగిన కొన్ని గ్రామ పంచాయతీలకు అయినప్పటికీ ఆ గ్రామ పంచాయతీలో 80% టీఆర్ఎస్ మాత్రమే గెలుపొందింది. అయితే కాంగ్రెస్ గెలుపొందిన ఎమ్మెల్యే స్థానాల్లో కూడా టీఆర్ఎస్ తన విజయదుందుబి మోగించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి 180 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 106 వచ్చినాయి. టీడీపీకి కేవలం 20 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే సిపిఎం 20 సీట్లు, అదేవిధంగా ఎంఎల్ పార్టీ సిపిఐలో 15 సీట్లుగా అంటే గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలకు హోరాహోరీ బోరు జరిగినప్పటికీ ప్రధానంగా అధికార పార్టీ మధ్యనే ఎక్కువగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది పోటీ పడటం జరిగింది. అది కూడా కొంత అధికార పార్టీకి ఒక 20%, అంటే మిగతా 20% కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవాల్సి ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతల మధ్యనే పోటీ జరగడం అనేది కీలకంగా పనిచేసింది. ప్రధానంగా మహాకూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ సరిగ్గా ఈ ఎన్నికల్లో పట్టించుకున్నట్లుగా కనపడలేదు. అయితే రెండు జిల్లాల్లో జరిగిన దాంట్లో పాలేరు నియోజకవర్గానికి పూర్తిగా ఎన్నికలు జరిగినాయి. పాలేరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉండగా 4 మండలాలు కూడా పూర్తిగా ఎన్నికలు జరిగాయి. ఈ 4 మండలాల్లో టీఆర్ఎస్ 82 గ్రామ పంచాయతీలు, కాంగ్రెస్ 31 గ్రామ పంచాయతీలు గెలుపొందింది. అదేవిధంగా మదిర, ఇది కాంగ్రెస్ బట్టి విక్రమార్క ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక మండలం ముదిగొండ మండలంలో మాత్రమే ఎన్నికలు జరిగినాయి. కానీ ఈ ముదిగొండ మండలంలో కూడా పోటాపోటీగా అటు టీఆర్ఎస్ 12 గ్రామ పంచాయతీలు గెలుచుకుంటే కాంగ్రెస్ 11 గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. ఇక్కడ పోటాపోటీగా ఈ ఒక్క మండలంలో మాత్రమే, అంటే మదిర నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఒక్క మండలం మాత్రమే కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపోటీగా గెలుచుకోవడం జరిగింది. ఇకపోతే అశ్వరావుపేట నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ సంబంధించిన మచ్చా నాగేశ్వరరావు ఉన్నప్పటికీ ఇక్కడ ములకల్పల్లి మండలంలో ఒక మండలంలో మాత్రమే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ గ్రామ పంచాయతీల ఎన్నికల్లో కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ పోటాపోటీగా ఉంది. అయితే కొంత 7 స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందగా 5 స్థానాలు కాంగ్రెస్ గెలుపొంది. అయితే ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ టీడీపీ మాత్రం కేవలం 2 గ్రామ పంచాయతీలు మాత్రమే గెలుపొందడం జరిగింది. ఇక భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి చర్ల, దుమ్మగూడెం మాత్రమే, ఈ 2 గ్రామ పంచాయతీలు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ కూడా వన్ సైడ్గా టీఆర్ఎస్కే ఉంది. టీఆర్ఎస్ 30 గ్రామ పంచాయతీలు గెలుపొందితే కాంగ్రెస్ మాత్రం 7. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా నియోజకవర్గాలకే పరిమితమై అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, ఏకగ్రీవం చేయడంలో కావచ్చు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. సో మొదటి విడతలో జరిగినటువంటి ఇదే ట్రెండ్ రేపు రెండో విడత అదేవిధంగా మూడో విడతలో కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో విడత 25వ తేదీన జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇదే రకమైన తీర్పు ఉంటుందని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడతలో కూడా ఖచ్చితంగా తామే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇంకా పార్లమెంట్ అభ్యర్థులు ఎవరు అనేది కూడా కన్ఫామ్ కాకపోవడంతో వారు కూడా ఎవరు కూడా ఈ ఎన్నికలపైన పెద్దగా దృష్టి పెట్టినటువంటి దాఖలాలు లేవు. అభ్యర్థులు ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరనేది దానిపైన స్పష్టత ఉన్నట్లయితే వారు అంటే గ్రామీణ స్థాయిలో క్యాడర్ను బలపరచుకోవడం కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలపైన దృష్టి పెట్టే అవకాశాలు ఉండేవి. కానీ అటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఎవరు కూడా జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఎవరు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలపైన పెద్దగా దృష్టి పెట్టకపోవడం, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమాత్రం అంటిముట్టనట్టు వ్యవహరించడమే ఈ ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఇదే తరహా తీర్పు రాబోయే 2 విడతల్లో కూడా ఉంటుందని చెప్పి ఇటు ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా కూడా భావిస్తున్నారు.